హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ప్రతి ట్రేడింగ్ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఇస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు, మనకు మార్కెట్లో మెయిన్గా ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మార్కెట్ లోవర్ హై ఫామ్ చేస్తూ ఈ విధంగా వస్తుంది. సో మనకు బయర్స్ అనే వాళ్ళు వస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇక్కడ డిమాండ్ చూడండి, ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇక్కడ కంప్లీట్గా వీక్నెస్ వచ్చింది డిమాండ్లో. సో అందుకోసము ఇక్కడ మనకి ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చేసింది. సో కంప్లీట్గా ఏంటంటే మనకి మెయిన్గా లెవెల్స్ ఏదైతే ఎస్ఎన్ఆర్ లెవెల్స్ ఉన్నాయో, సో ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అనేది ఇక్కడ డిపెండ్ అయ్యి ట్రేడ్ చేస్తే మీకు రిజల్ట్ ఉండదు. సో మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది, క్యాన్సిక్ సైకాలజీ అనేది కంపల్సరీగా మీకు తెలిసి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, నేను పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్స్ తోటే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ అనే మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది. సో జనరల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ లెవెల్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైము చాలామంది ఇలాంటి స్ట్రాంగ్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత, జనరల్గా బ్రేక్అవుట్ అయిన తర్వాత రివర్సల్కి ట్రేడ్ చేస్తారు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. ఒక స్ట్రాంగ్ లెవెల్ ఇది, కంప్లీట్గా ఒక హయ్యర్లో లెవెల్ ఇది. సో హయ్యర్లో లెవెల్ నుంచి ఒక మంచి మూమెంటం క్రియేట్ చేసిన, ఒక బయింగ్ మూమెంటం ఉన్న స్ట్రాంగ్ లెవెల్ అన్నమాట ఇది. సో అట్లాంటి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను, మల్టిపుల్గా ఓపెన్ చేశాను, సింగిల్ ట్రేడ్ కూడా. అంటే అంత కాన్ఫిడెంట్ ఎందుకు చేశానంటే, అదే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చెప్పాను కదా, మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ స్ట్రక్చర్ని మీరు బేస్ చేస్తూ క్యాండిల్స్టిక్ సైకాలజీ అంటే లెవెల్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే లెవెల్స్ నుంచి మనకు సమ్ టైమ్స్ అది రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా క్లోజ్ అవ్వడం, అంటే మళ్ళీ రివర్స్ రావడం, ఈ విధంగా జరుగుతుంది. సో అందుకోసం లెవెల్స్ చూసుకుంటూ చేయాలి. బట్ ఏంటంటే మెయిన్గా మీ ఫోకస్ అంతా స్ట్రక్చర్ మీద ఉండాలి. మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ మీద ఉండాలి. సో అక్కడ బయర్స్ ఏం చెప్తున్నారు, సెల్లర్స్ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు అన్నది ప్రతిదీ మనకు ఇక్కడ ముందుగానే క్యాన్స్టిక్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది తెలియకుండా డైరెక్ట్గా లెవెల్స్ని పెట్టుకొని ట్రేడ్ చేస్తే మీకు రిజల్ట్ ఉండదు. మీకు రిజల్ట్ 10-20% మాత్రమే ఉంటుంది మీరు ఎస్ఎన్ఆర్ లెవెల్స్తో చేస్తే. సో అందుకోసమే మార్కెట్ స్ట్రక్చర్ అండ్ క్యాన్సిక్ సైకాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, నేను చెప్పేది అది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. సో ప్రతిదీ మార్కెట్ స్ట్రక్చర్, డీప్ అనాలిసిస్, అలాగే ఎస్ఎన్ఆర్ లెవెల్స్, ట్రెండ్ లైన్స్, అలాగే మీకు క్యాన్సిక్ సైకాలజీ కూడా చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇది నా స్ట్రాటజీస్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. ఎవరైతే మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని కూడా లాస్లో ఉన్నారో వాళ్ళకి ఒక స్ట్రాటజీ అన్నమాట. ఈ స్ట్రాటజీ ఏంటంటే 4 స్ట్రాటజీలు వస్తాయి మీకు. ఆ స్ట్రాటజీలో మీకు కండిషన్ ఏదైతే ఇన్ని రోజుల నుంచి మీకు ఎలాంటి కండిషన్ అంటే రీడ్ చేయడం అనేది మీకు తెలియలేదో, సో ఆ కండిషన్ని నేర్పిస్తుంది ఇక్కడ మార్కెట్. ఈ స్ట్రాటజీ అనేది కండిషన్ ఎలా చదవాలి, ఆటోమేటిక్గా మీరు కండిషన్ రీడ్ చేసినట్లయితే మార్కెట్లో మీ రిజల్ట్ అనేది పెరుగుద్ది, యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపెట్టాను. స్ట్రాటజీస్ తోటి రియల్ అకౌంట్లో చాలా మట్టుకు హ్యూజ్ అమౌంట్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో నేను రీసెంట్గా ఒక స్టూడెంట్ చాలా హ్యూజ్ అమౌంట్ చేశారు ప్యాకెట్ ఆప్షన్లో. బట్ నేను రివీల్ చేయలేదు, ఎందుకంటే ఆ యొక్క అమౌంట్కి మీరు అట్రాక్ట్ అయ్యి మళ్ళీ ఏం చేస్తున్నారంటే బిగినర్స్ ముఖ్యంగా డైరెక్ట్గా డిపాజిట్ చేస్తున్నారు, ఏది లైవ్ అకౌంట్స్లో డిపాజిట్ చేస్తున్నారు. అలా చేయకూడదు. సో అక్కడ అంత అమౌంట్ అనేది డెవలప్ చేశారు అంటే కంప్లీట్గా ఒక నాలెడ్జ్, పేషెన్స్, ప్రాక్టీసు, ఒక హార్డ్ వర్క్ ఉంది దాని వెనకాల. ఒక స్ట్రాటజీని, అదే సెటప్ని యూజ్ చేస్తూ మార్కెట్లో కండిషన్ని రీడ్ చేస్తూ ఒక కంప్లీట్ పేషెన్స్గా వెయిట్ చేసి చాలా చాలా టైం స్పెండ్ చేసి ఆ అమౌంట్ అనేది తీయడం జరుగుతుంది. సో అట్లాంటిది మీరు జనరల్గా ఒక జస్ట్ ఆ క్యాపిటల్ని చూసేసి మీరు ఇంప్రెస్ అయిపోయి డైరెక్ట్గా డిపాజిట్ చేసి ట్రేడ్ చేస్తే మీకు ఎప్పటికైనా లాస్ అవుతుంది. అందుకోసమే నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ నాలెడ్జ్ చేయకూడదు. నేను ప్రతి వీడియోలో చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను కంప్లీట్గా ఏదైతే కరెన్సీ పేర్స్ ఉన్నాయో నేను చేంజ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకు అంటే మీరు ఒకటే చార్ట్లో పట్టుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ప్రాపర్గా అక్కడ కన్ఫర్మేషన్ లేనప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. చార్ట్లు అనేది చేంజ్ చేయాలి, ఎందుకంటే మీకు ప్రాపర్గా ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటుందో సో అది చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఒకరు ప్రతి ఒక్క ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా కూడా అతనికి ఒక సెటప్ ఉంటుంది. ఆ సెటప్ ప్రకారం మార్కెట్ మూవ్ అయినప్పుడు మాత్రమే ఆయన అన్ని రోజులు అంటే కొన్ని సంవత్సరాల నుంచి తను ఎనలైజ్ చేస్తూ మార్కెట్లో ఉంటాడు. కాబట్టి అతనికి ఎక్స్పీరియన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అక్కడ నాలెడ్జ్తో పాటు ఇక్కడ ట్రేడింగ్లో మీకు మెయిన్గా మూడు. ఒకటి ఫస్ట్ నాలెడ్జ్, సెకండ్ పేషెన్స్,
నాలెడ్జ్ ఉన్నా కూడా పేషెన్స్గా వెయిట్ చేయాలి. సో కంప్లీట్గా మీకు థర్డ్ వచ్చేసి ప్రాక్టీస్. మీరు నాలెడ్జ్ను ఉపయోగించి పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాక్టీస్ చేస్తే, సో ఆ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనేది ఆ మూడు అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ మూడు అంశాలతో కూడిన ఈ ఎక్స్పీరియన్స్ అనుభవం అయితే ఏదైతే ఉందో అది మీకు హెల్ప్ చేస్తుంది. సో దానికోసం మీరు ఖచ్చితంగా ఒక ప్రాక్టీస్ అంటే హార్డ్ వర్క్ అనేది చేయాల్సిందే. హార్డ్ వర్క్ అంటే ఇక్కడ ఏదో పెద్దగా మీరు బరువులు మోసే పనులు కాదు. సో కంప్లీట్గా మీరు ఏదైతే నేర్చుకున్నారో ప్రతి డౌట్ని మీరు ఎక్కడ ఏ మెంటర్ దగ్గర అయితే మీరు కోర్స్ తీసుకున్నారో ఆ మెంటర్ని మీరు ఖచ్చితంగా సపోర్ట్ అడగాలి. సపోర్ట్ అనేది మీకు 1-2 మంత్స్ ఇచ్చేది కాదు, అది మినిమం 6 మంత్స్ అయినా ఉండాలి మీకు సపోర్ట్ ఆ విధంగా ఉండాలి. మీరు ప్రతి డౌట్ అడిగి తెలుసుకొని ఖచ్చితంగా అదే మీరు ప్రాక్టీస్ ఎక్కడైతే కోర్సులో ఏది నేర్చుకున్నారో అదే ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. పేషెన్స్గా వెయిట్ చేసి క్యాండిల్స్టిక్స్ని రీడ్ చేస్తూ మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో యాక్యురసీ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ ఉంటుంది. సో ఆ విధంగా సో కంప్లీట్గా ఏంటంటే మీరు దాన్ని పట్టుకోవాలి. ఒక సెటప్ ఇప్పుడు మల్టిపుల్గా కోర్సెస్ తీసుకున్నా కూడా మీరు చేయలేకపోతున్నారంటే, సో మల్టిపుల్గా కోర్సెస్ తీసుకొని మీరు చేయలేకపోతున్నారంటే మెయిన్గా మీకు ఏదైతే మీరు రిజల్ట్, సో కంప్లీట్గా మీరు ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీ రిజల్ట్ అనేది. అంటే అక్కడ క్యాండిల్స్టిక్స్ని మీరు అర్థం చేసుకుంటున్నారా, మార్కెట్ స్ట్రక్చర్ని చూస్తున్నారా, జస్ట్ ఓన్లీ లెవెల్స్ పైన డిపెండ్ అవుతున్నారా, ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్నమాట. అది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది మీకు ఎవరు చెప్తారు? మీ మెంటర్ చెప్తారు. మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళు చెప్తారు. సో ఒకటి ఏంటంటే మీరు చేసే ప్రతి ఒక్క డౌట్ని మీరు అడిగి తెలుసుకోవాలి. అక్కడ ఎందుకు లాస్ అయింది, ఇక్కడ ఎందుకు విన్ అయింది. విన్ అయినా కూడా మీకు క్లారిటీ లేకపోతే అది వేస్ట్. మీరు అక్కడ క్యాండిల్స్టిక్లో మీరు ఒక ట్రేడ్ చేశారు, అది విన్ అయింది, బట్ అది మీరు ఎందుకు చేశారు కూడా మీకు కూడా తెలియదు. బట్ ఓపెన్ చేశారు, అది విన్ అయింది. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్ అయినప్పుడు దాన్ని వదిలేసి ఒకవేళ లాస్ అయితేనే దాని మీద బాగా ఫోకస్ చేస్తాం కదా జనరల్గా. సో ఇక్కడ మిస్టేక్ జరిగేది ఆ విధంగానే. సో కంప్లీట్గా అక్కడ లాస్ అయినప్పుడు దాని గురించి మనం పట్టించుకోము. విన్ అయినప్పుడు దాని గురించి పట్టించుకోము. లాస్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని ఇది ఏ విధంగా లాస్ అయిందని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తాం. సో అది మెయిన్గా మీరు అది రీజన్ తెలుసుకోవాలి. మీరు ట్రేడ్ ఒకటి ఓపెన్ చేశారంటే రీజన్ తెలుసుకోవాలి ఫస్ట్. సో ఆ విధంగా రీజన్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మీకు ఒక నాలెడ్జ్ అనేది మీకు ప్రాపర్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారు అని చెప్పేసి మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అందుకోసమే ప్రతిదీ మీరు విత్ రీజన్ తోటి ట్రేడ్ చేయడానికే మీరు ట్రై చేయండి. ఒక అలవాటులాగా మీరు మార్చుకోండి. అంటే క్యాండిల్స్టిక్స్ని రీడ్ చేస్తూ ఇక్కడ నేను ఈ ట్రేడ్ తీసుకోవడానికి ఇది రీజను, నేను అందుకోసం ఈ ట్రేడ్ తీసుకున్నాను అన్నట్టుగా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రీజన్ చెప్తాను. సో ప్రీవియస్గానే మనకు ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో కంప్లీట్గా సో మెయిన్గా మనకు మేజర్ ట్రెండ్ వచ్చేసి డౌన్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రాపర్గా మనకు అప్ ట్రెండ్కి ఒక రివర్సల్ అనేది కనబడింది, కానీ ఇక్కడ బయర్స్లో స్ట్రెంత్ కోల్పోయారు వీళ్ళు ఇక్కడ. సో ఇక్కడ మీరు జనరల్గా అనుకోవచ్చు, సో ఇక్కడ బయర్స్ యొక్క మూమెంట్ ఉంది, 3 క్యాండిల్స్ వచ్చాయి, ఇక్కడ బ్రేక్అవుట్ కూడా జరిగింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా సెల్లర్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చూడవచ్చు మీరు ఈ విధంగా ఈ హైని కంప్లీట్గా ఈ విక్ తోటి సహా బయర్ క్యాండిల్ విక్ తోటి మీరు ఈ విధంగా డ్రా చేసుకున్నా కూడా ఇక్కడ రిజెక్షన్ జరిగింది కదా. మరి ఇక్కడ రిజెక్షన్ జరిగింది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది మార్కెట్. సో అందుకోసమే చాలామంది ఇక్కడ ఏం చేస్తారు, జనరల్గా అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తారు. సో ఇక్కడ చేసే మిస్టేక్ అది. మీరు ఏంటంటే లెవెల్స్ని డిపెండ్ అవుతున్నారు. సో లెవెల్స్ని డిపెండ్ కాదండి, కంప్లీట్గా మీరు స్ట్రక్చర్ని డిపెండ్ అవ్వాలి. సో అక్కడ స్ట్రక్చర్ని డిపెండ్ అవుతూ మీరు లెవెల్ చూసుకుంటూ చేయాలి. అదైనా మీరు ఇక్కడ క్యాండిల్స్టిక్స్ని రీడ్ చేయాలి. సో ఇక్కడ రీజన్ చెప్తాను నేను. సో ఇక్కడ మనకు బయింగ్లో మూమెంటం లేదు, అంటే కంప్లీట్గా మూమెంటం ఇక్కడ లాస్ అయ్యారు బయర్స్. ఇక్కడ డిమాండ్లో మన వీక్నెస్ అనేది మనకు కనబడింది. నెక్స్ట్ వచ్చిన ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ ఏదైతే ఉందో మనకు ఇక్కడ ఉన్న డిమాండ్ తోటి కంపేర్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంది. అర్థమైందా? స్ట్రాంగ్గా ఉంది. మనకు మోస్ట్ ఆఫ్ ద ట్రెండ్ వచ్చేసి ఏముంది, డౌన్ ఉంది, మేజర్ ట్రెండ్. సో ఇక్కడ కంప్లీట్ అప్ ట్రెండ్ అనేది మనకి ఇక్కడ మార్కెట్ మూవ్ అవ్వలేదు. కంప్లీట్ అప్ ట్రెండ్ అనేది రివర్సల్ని చూపెట్టలేదు. రివర్సల్ చూపెట్టినట్టయితే ఇక్కడ వచ్చే క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా రావాలి. ఎట్ ద సేమ్ టైము మనకి ఇక్కడ రీటెస్ట్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ హయ్యర్ ఏదైతే న్యూలో ఉంటుంది కదా, అది చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అక్కడ హైలో అలాగే మనకు సప్లైలో స్ట్రెంత్ ఇదన్నీ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బయర్స్ కన్నా సెల్లర్ది సప్లై అనేది స్ట్రెంత్ ఉంది ఇక్కడ. సో అందుకోసమే నేను షూర్గా ట్రేడ్ తీసుకున్నాను, సెల్ ట్రేడ్.
ఈవెన్ అక్కడ లెవెల్ ఉన్నా కూడా నేను సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్రాపర్ కండిషన్ కోసం వెయిట్ చేసి ట్రేడ్ తీసుకున్నాను. సో అందుకోసం ఈ వీడియో నేను స్కిప్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు ఎండ్ ఆఫ్ ద క్యాండిల్. ఇది కంప్లీట్గా మనకు జస్ట్ అంటే పూర్తిగా కాన్ఫిడెన్స్ లేదు ఈ ట్రేడ్ పైన. ఎందుకు అంటే మనకి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకు ఇక్కడ నుంచి మూమెంటం స్టార్ట్ అయింది. అందుకు మనకు ప్రీవియస్గా కూడా ఈ యొక్క క్యాండిల్ వచ్చేసి మనకు న్యూ లో క్రియేట్ చేసింది. సో ఇక్కడ మనకు సప్లై అనేది ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. సో ఈ క్యాండిల్లో కూడా మనకు న్యూలో ఉంది. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది మనకు లాస్లో ఛాన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ చూడండి మీరు, ఎఫ్విజీ ఎగ్జాక్ట్గా ఈ ఎఫ్విజీలో మనకు ఇది రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ హై కూడా క్రియేట్ అవుతుంది. సో బట్ సప్లైలో ఇక్కడ చూడండి, సప్లైలో స్ట్రెంత్ అనేది వీక్ అవ్వలేదు. సో అందుకోసం నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. బట్ మనకి ఈ రీజన్ వల్ల కూడా ఇది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తెలియాల్సి ఉండాలి మీకు ఇది రీజన్ ఏంటి అంటే, మీకు లాస్ అయినా లాభం అయినా మీకు రీజన్ అనేది తెలిసినప్పుడు మాత్రమే మీ యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. బట్ మీరు ఎన్ని రోజులైతే మీరు జస్ట్ ఏదో ప్రెడిక్షన్ చేస్తే, ఒక దీన్ని బెట్టింగ్ లాగా ప్రెడిక్షన్ చేస్తే మాత్రం అది లాస్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు బెట్టింగ్ లాగా ప్రెడిక్షన్ చేయడం మానేస్తారంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే. సో అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ విధంగా ట్రేడ్ చేస్తే ఇక్కడ మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతాము. సో ఇక్కడ నాకు 50% ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. లేకుంటే మల్టిపుల్ ట్రేడ్ తీసుకుంటాను షూర్ అయితే. బట్ అందరూ మల్టిపుల్ ట్రేడ్ తీసుకునే అవసరం లేదు. ఎలాగో మనకు మా నాలెడ్జ్ ఉంది, మనం నెక్స్ట్ ట్రేడ్లో లాస్ట్ని రికవరీ చేయగలుగుతాం కాబట్టి మీరు సింగిల్ ఎంట్రీస్ మాత్రం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, క్లియర్ కట్ మంచి మార్కెట్, మంచి హెల్దీ మార్కెట్ ఉంది ఇక్కడ, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మార్కెట్ యొక్క కండిషన్ కూడా చూడొచ్చు. మీకు ఇప్పుడే ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. చూడొచ్చు ఇక్కడ ఇప్పుడే మనకు ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఏదైతే ఈ యొక్క హయ్యర్లో ఉందో ఆ హయ్యర్లో లెవెల్ కూడా మనకు బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ మనకి ఇక్కడ లోవర్ హై ఫామ్ అవుతూ వస్తుంది. లోవర్ హై కూడా ఇక్కడ మనకు ఫామ్ అయ్యి ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయింది. బట్ ఇక్కడ సప్లైలో వీక్నెస్ జరిగింది ఆఫ్టర్ బ్రేక్అవుట్. కాబట్టి ఇక్కడ మనకు బ్యాక్ టు బ్యాక్ బయర్స్ వస్తున్నారు ఇక్కడ. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. సో ప్రాపర్ క్యాండిల్ సైకాలజీని మనం రీడ్ చేసి ట్రేడ్ తీసుకోవాలి అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకు ఒక సెల్లర్ లెవెల్ కూడా ఉంది. బట్ మనకు ప్రాపర్గా ఈ కండిషన్ ప్రకారం వచ్చిన ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుందాం. అంతేకాని ఏదో లెవెల్స్ డ్రా చేసి గుడ్డిగా ట్రేడ్ తీసుకోకూడదు. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఇక్కడ ఒక మంచి సెల్లర్ ఆపర్చునిటీ దొరికితేనే మనం ట్రేడ్ తీసుకుందాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇండికేషన్ దొరికింది. మార్కెట్లో లోవర్ హై ఫామ్ అవ్వడంతో పాటు ప్రీవియస్గా ఉన్న హయ్యర్ లో కూడా మార్కెట్ బ్రేక్ చేసింది. సో మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్కి ఒక ఇండికేషన్ అనమాట. అంటే ఒక మార్కెట్లో ట్రెండ్ రివర్సల్ అయింది అని చెప్పేసి ఒక ఇండికేషన్ వచ్చింది మార్కెట్ నుంచి. సో కాబట్టి ఇక్కడ నేను కంప్లీట్గా పర్ఫెక్ట్ ఒక సెల్లర్ కన్ఫర్మేషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో. సో ప్రాపర్గా చూసి పేషెన్స్గా వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాం. సో సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. అలాగే ఏదైతే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇక్కడ ఈ లెవెల్ నుంచి మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది, ఆ సెల్లింగ్ ప్రెజర్లో మనకి ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్రియేట్ అయింది. 2 క్యాండిల్స్ వచ్చాయి. సో ఇది మనము ఒక లెవెల్ లాగా కూడా అనుకోవచ్చు ఇక్కడ నుంచి. సో అదే లెవెల్ నుంచి మనకు రిజెక్షన్ వస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ క్యాండిల్లో మనకు. సో ఇది వీక్ క్యాండిల్ అన్నమాట. ఇది సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉంది. కరెక్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి అది రిజెక్షన్ తీసుకొని ఒక వీక్ క్యాండిల్ క్లోజ్ అయింది. బట్ న్యూ హై అయింది మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు. సో చూద్దాం ప్రాపర్గా మనకు మార్కెట్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ వస్తుందో, ఎలాంటి కండిషన్ ఉంటుందో చూద్దాం. క్యాండిల్ సైకాలజీ అనేది మీకు తెలిసినట్టయితే మీరు ప్రాపర్గా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ని కంబైన్ చేసి. సో ఇది మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి. ప్రాపర్ రీజన్ తోటి మాత్రమే ట్రేడ్ తీసుకోవాలన్నమాట. సో అలా మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అలా వచ్చిందంటే ఆటోమేటిక్గా మీరు దీనిలో గెటిన్ అవుతారు. అలాగే రిజల్ట్ కూడా అలాగా ఉంటుందన్నమాట.
సో ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది మనకి. ఎండ్ ఆఫ్ ద క్యాండిల్లో మనకు బయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ సెల్లర్స్కి స్ట్రెంత్ ఉంది. బయర్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ సెల్లర్స్లో స్ట్రెంత్ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనము ఒక ప్రాపర్ మంచి మార్జినల్ సేఫ్టీ దొరికితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, దొరకకపోతే వదిలేస్తాను ట్రేడ్. ఎందుకంటే మనకి ఇక్కడ మార్జినల్ సేఫ్టీ ముఖ్యం చాలా, ఎందుకంటే లాస్ అవుతుంది అన్నమాట, మనకి ఎంట్రీ వల్ల లాస్ అవుతుంది చాలా మటుకు. సో ప్రీవియస్గా 1 లాస్ అయింది కాబట్టి నేను దాన్ని కవర్ చేయడానికి ఇక్కడ 2 ట్రేడ్ తీసుకున్నాను. ఇది ప్రాపర్గా మనకు విన్నింగ్లో బుక్ అవుతుంది. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ కూడా వచ్చింది, సో చూడొచ్చు. సో జనరల్గా ఇక్కడ మరి మూమెంటం ఉంది కదా, సో జనరల్గా ఇక్కడ మూమెంటం ఉంది, బట్ ఇక్కడ బయర్స్లో వీక్నెస్ అనేది వచ్చింది. ఇక్కడ ఈ డిమాండ్లో ఇక్కడ ఈ 2 క్యాండిల్లో మనకు మూమెంటం అంటే స్ట్రాంగ్ స్ట్రెంత్ కనబడ్డా కూడా కంప్లీట్ ఇక్కడ డిమాండ్లో మనకి వీక్నెస్ వచ్చింది. సో వీక్నెస్ వచ్చింది. నెక్స్ట్ సెల్లర్స్తో కంపేర్ చేసుకుంటే బయర్స్లో స్ట్రెంత్ లేదు సెల్లర్స్తో కంపేర్ చేసుకుంటే. నేను అందుకని చెప్పేసి ఇక్కడ 2 ట్రేడ్స్ తీసుకున్నాను, అది స్ట్రక్చర్ని బేస్ చేసుకొని. మళ్ళీ ఆల్రెడీ మనకు ఇండికేషన్ దొరికింది, రివర్సల్ సైన్ వచ్చింది మార్కెట్ నుంచి. సో దానికి కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఒక సెల్లర్ కన్ఫర్మేషన్ కూడా దొరికింది. ఈ క్యాండిల్లో ప్రజెంట్ క్యాండిల్లో మనకు ఒక గ్యాప్ అప్ ఓపెన్ కూడా జరిగింది, చూడొచ్చు మీరు అక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ కూడా జరిగింది, అది ఇంకా మంచి కన్ఫర్మేషన్ మనకి. సో ఇది మనకు విన్నింగ్లో బుక్ అయ్యాయి. సో ఈ విధంగా అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ రీజన్ తోటి మీరు ఎప్పుడు ట్రేడ్ చేయగలుగుతారంటే మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే. సో అది మీరు తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ మరొక ప్రొజెక్షన్ కంటే మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.